సాయి బంధువులారా, ఈరోజు హారతులకు సంబంధించి మనం ముఖ్యంగా ప్రాథమికంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ ప్రాథమిక విషయాల్లో కూడా ఒక్కసారిగా ప్రాథమిక పరిచయం అంతా మొదలుపెట్టినట్లయితే అదే ఒక 2-3 సత్సంగాలు అవుతుంది. అలా కాకుండా మనం మాట్లాడుకుంటూ వీటి గురించి ముందుగా వెళ్దాం. అంటే బాబా యొక్క సాంప్రదాయంలో హారతుల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ప్రతి సాయి భక్తుడికి కూడా హారతుల యొక్క ప్రాధాన్యత తెలుసు. కానీ ఎందుకనో కానీ హారతుల యొక్క ప్రాధాన్యత తెలిసిన, బాబా తత్వంలో అవి ఒక ప్రత్యేకమైన తెలిసిన, ప్రతి మందిరంలో నియమానుసారంగా వాటిని పెడుతుంటారు, అందరూ పాడుతుంటారు భక్తులు కూడా అని తెలిసిన, అంతగా వాటి మీద దృష్టి పెట్టనటువంటి విషయం మాత్రం అందరికీ తెలిసిందే. హారతుల మీద అంతగా దృష్టి పెట్టం, ఎందుకో తెలియదు. ఎక్కువ మందికి అవి కంఠస్థం కూడా కావు. కొంతమందికి తెలుగులో ప్రయత్నం చేస్తారు, కొంతమంది యాజ్ ఇట్ ఈస్గా మరాఠీలో చేస్తారు. ఎక్కువ మందికి కంఠపాఠం కాదు, చాలా కొద్ది మంది. ప్రతి మందిరానికి తీసుకున్నట్లయితే 10-20 మందికి మాత్రమే కంఠోపాఠంగా వచ్చు. అది కూడా గమనించినట్లయితే మీరు హారతి సమయంలో మాత్రం వచ్చి వాళ్ళకు కూడా సంఖ్య తక్కువగానే ఉంటుంది గురువారం హారతులు. కాబట్టి హారతులు అనే విషయంలో మనం భక్తులుగా కాస్త వాటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది నా భావన. అలా ఉంది. వాటిని కాస్త మనం పెంచాలి, వాటి గురించి అర్థం చేసుకోవాలి, వాటి అంతరార్థాలు తెలుసుకోవాలి. అవి పాడేటప్పుడు మన మనస్సు పులకించిపోయేలాగా మనం వాటి యొక్క అర్థాలని, ఆ భావాల్ని తెలుసుకోవాలి అనేది మొట్టమొదట. కాబట్టి హారతి ఇచ్చే సాంప్రదాయం బాబాతో మొదలైందంటే కాదు కదా. సనాతన సాంప్రదాయంలో అదొక భాగం. సనాతన సాంప్రదాయంలో భగవంతునికి, సద్గురువుకి హారతి ఇవ్వడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి, వేదకాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని బాబావారు భక్తుల రూపంలో, భక్తుల మనోసంకల్పాల రూపంలో ఆయన పునరుద్ధరించారు. ఈరోజు బాబా సాంప్రదాయంలో జరిగినంత క్రమశిక్షణగా, బాబా సాంప్రదాయంలో జరిగినటువంటి నియమానుసారంగా మన ఆంధ్రాలో ఎక్కువ మందిరాల్లో, ఇంకొక ఇతర దేవాలయాల్లో జరగవు. మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో సద్గురువుల దగ్గర హారతులు నియమానుసారంగా పాడడం అనేది బాగా ప్రాక్టీస్ ఉంది అక్కడ. మనకు తక్కువ. మనకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో హారతుల సాంప్రదాయం అనేది ప్రధానంగా బాబా దగ్గరే మనం చూస్తాం. ఆ ప్రాధాన్యత కూడా బాబా వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి హారతిని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని, అది హిందూ ముస్లిం సమైక్యతగా కూడా బాబా వారు చెప్పారు, అది ప్రవేశపెట్టారు. దాని గురించి చూద్దాం. అసలు మొట్టమొదట హారతిని ఎందుకు ఇవ్వాలి అనేది ప్రధానం. ఎందుకంటే భగవంతుణ్ణి మనం అనేక రూపాల్లో ఆరాధిస్తుంటాం. భగవంతుడికి షోడశోపచారాలు చేస్తాం, పూజ చేస్తాం, సంకీర్తనలు చేస్తాం, భజన చేస్తాం, అన్నీ చేస్తాం. వాటితో పాటుగా హారతి ఇవ్వడం అన్నది సాధారణంగా పూజలో ఇచ్చేటువంటి హారతి వేరు, బాబావారికి ఇచ్చేటువంటి హారతి వేరు. బాబావారికి ఒక్కొక్క హారతి ఇవ్వడానికి కనీసం 20 నిమిషాల నుంచి 25 నిమిషాల దాకా పడుతుంది. అరగంట పైన కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంతునికి లేదా సద్గురువుకి హారతిని ఎందుకు ఇస్తాం? హారతి అంటే దీపారాధన, మనకు తెలిసిందే కదా. అంటే హారతికి సంబంధించినటువంటి అంతరార్థం ఏంటి అంటే కనుక, హారతి అంటే జ్యోతి స్వరూపం. ఇది మనందరూ తెలిసినటువంటి విషయమే. జ్యోతి స్వరూపం అంటేనే, జ్యోతి దేనికి చిహ్నం అంటే జ్ఞానానికి చిహ్నం. జ్ఞానం ఎందుకోసం అంటే కనుక అజ్ఞానాన్ని పోగొట్టడానికి. మొట్టమొదటగా మనం హారతి ఎందుకు ఇస్తాము అంటే, ఏ భక్తుడైనా సరే బాబావారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇచ్చేటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక విషయం అది. అంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇస్తాం. ఆ కృతజ్ఞతతో అంటే బాబావారు చేసినటువంటి మేలుని స్మరించుకుంటూ, ఆయనకు ఆనందంగా, భక్తితో, శరణాగతి భావనతో మనం ఆయనకి హారతి ఇస్తాం. హారతి ఇచ్చేటప్పుడు చూడండి, మనకు ఎటు వాటన్నిటి గురించి తెలుసుకుంటాం. కాబట్టి ఆ తెలుసుకునే క్రమంలో బాబా, నువ్వు చేసినటువంటి మేలుని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము. కాబట్టి ఆయనకి పౌలింపు సేవ చేయడం కానీ, ఆయనకి మనం షోడశోపచారాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎందుకంటే కనుక మీరు చేసిన మేలుని నేను ఈ రూపంగా వ్యక్తపరుస్తున్నాను. అంటే పూజ చేయడం కానీ, అర్చన చేయడం కానీ, ప్రసాదం పెట్టడం కానీ, పల్లకి మోయడం కానీ, ప్రదక్షిణలు చేయడం కానీ, ఇవన్నీ ఎందుకంటే కనుక మనం కృతజ్ఞతాపూర్వకంగా భగవంతునికి లేదా సద్గురువుకి చేసేటువంటి ఒక ఆరాధన అంతే. కాబట్టి హారతి ఇవ్వడం
అనేది హిందూ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. వాటిని కృతజ్ఞతాభావంతో, శరణాగతి భావనతో, భక్తి భావనతో చేసినట్లయితే అది సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆరతిని ఇస్తాము కదా, ఎందుకు ఇస్తాము అంటే గన ఆరతి ఇచ్చినందువల్ల బాబా యొక్క కృప మన మీద ఇంకాస్త ప్రసరిస్తుంది అనేటువంటిది. మీరు ఏదన్నా తీసుకోండి, పారాయణ చేస్తాం. పారాయణ ఎందుకు చేస్తాం? పారాయణ ఎందుకు చేస్తామంటే బాబా యొక్క సచ్చరిత్ర చదివినందువల్ల ఆయన కృప మన మీద ఇంకాస్త పెరుగుతుంది. రోజు మందిరానికి ఎందుకు వెళ్తాం? మందిరానికి వెళ్ళినందువల్ల, ప్రదక్షిణలు చేసినందువల్ల, పూజల్లో పాల్గొన్నందువల్ల ఆయన కృప ఇంకాస్త పెరుగుతుంది. అన్నదానం చేస్తాం. ఎందుకు చేస్తాం? అలా అన్నదానం చేసినందువల్ల, బాబాకు ఇష్టమైనటువంటి కార్యం చేసినందువల్ల ఆయన కృప మన మీద పెరుగుతుంది. అంటే భగవంతునికి చేసేటువంటి ఏ ఆరాధన అయినా సరే, ఏ ఆచారం అయినా సరే, ఏ సాంప్రదాయం అయినా సరే ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. ఆయన యొక్క కృపని ఇంకాస్త మనం మన వైపు పెంచుకోవడానికి మాత్రమే అలా చేస్తాం. రెండవది, దీపారాధనలో ముఖ్యంగా మనకున్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞాన జ్యోతితో పోగొట్టగలిగిన వాడు సద్గురు. సద్గురు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సద్గురువు ప్రధాన కార్యం ఏంటంటే భక్తునిలో లేదా శిష్యునిలో లేదా అనుచరునిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని పోగొట్టడం. ఆ అజ్ఞానం అనేక రూపాల్లో ఉంది. భ్రాంతి రూపంలో ఉంది, భయం రూపంలో ఉంది, రకరకాల వ్యసనాల రూపంలో ఉంది. ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానం. జ్ఞానం అనేది జ్యోతికి ప్రతిరూపం, అజ్ఞానం చీకటికి ప్రతిరూపం. కాబట్టి చీకటిని పారద్రోలేది దీపం. ఆ దీపాన్ని నువ్వు ముందుగా ఆయనకి ఇస్తున్నావు. ఎందుకంటే నువ్వు నా లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి నాకు జ్ఞానజ్యోతిని వెలిగించావు. కాబట్టి ఈ జ్ఞానజ్యోతిని నీకు ఆరాధనాభావంతో నీకు సమర్పిస్తున్నాననేటువంటి భావనతో అది చేస్తాం. ఇంకా కూడా ఆరతిని ఇచ్చినందువల్ల శరీరము, మనసు, బుద్ధి వికసిస్తుంది అని అంటారు. నేను చాలా లోతులకు వెళ్తే ప్రతి విషయం కూడా మీరు ఇదనే కాదు, మనకు ఆరతనే కాదు, ఏ విషయమైనా సరే శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి, ఈ మూడు సాధించడానికి మాత్రమే మనం ఈ భక్తి ప్రక్రియలన్నీ చేస్తాం. భక్తి ప్రక్రియల్లో ఏది చేసినా ముందు శారీరక శుద్ధి రావాలి. ఎందుకంటే భగవంతుని పూజించాలంటే నువ్వు స్నానం చేయాలి, నువ్వు అంతా పరిశుభ్రతను పాటించాలి, శారీరక శుద్ధి. భగవంతుని ఆరాధించాలంటే మానసిక శుద్ధి. మనసునుగా నువ్వు అపవిత్రంగా పెట్టుకున్నట్లయితే కనుక నువ్వు హారతి ఇవ్వలేవు, లేదా నువ్వు పూజ చేయలేవు, భగవంతుని సేవ ఏదీ చేయలేవు. కాబట్టి మానసిక శుద్ధి. అలా మానసిక శుద్ధిని సాధించిన తర్వాత ఆత్మశుద్ధి, నీ హృదయ శుద్ధి అంతా జరుగుతుంది. కాబట్టి శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలే భగవంతునికి మనం చేసేటువంటి సేవోపచారాలన్నీ కూడా శుద్ధి చేసుకోవడానికే కదా. కాబట్టి ఆరతి ఇవ్వడం కూడా అందుకే. 20 నిమిషాల పాటు, అరగంట పాటు నీ శరీరాన్ని అక్కడ నిలబెట్టి, నీ మనసును అక్కడ నిలబెట్టి నువ్వు హారతి పాడి, ఆ తర్వాత ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలను మనం స్వీకరించి, ఈ కార్యక్రమం అంతా ఎందుకు చేస్తున్నాం? ఒక తంతు కోసం చేస్తున్నామంటే కాదు, ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏంటంటే శుద్ధి జరగాలి. ఆ శుద్ధి అనేది ఇన్ని రూపాలుగా జరగాలనేది మొట్టమొదట మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దిష్టి తీస్తుంటాం మనం సహజంగా. అలా దిష్టి తీసి కొంతమంది కొన్ని కార్యక్రమాల్లో కూడా భగవంతునికి కూడా దిష్టి తీస్తారు మన వాళ్ళు. భగవంతునికి కూడా ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆయనకు కూడా దిష్టి తీసి రోడ్డు మీద గుమ్మడికాయో టెంకాయో కొడతారు. అంటే ఆ దిష్టి లేదా దోష దృష్టి అనేది ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి మీద ఉండే అవకాశం ఉంది. నేను జన విజ్ఞాన వేదిక అనే ఒక హేతువాద సంస్థలో పనిచేశాను కాబట్టి దిష్టి వాటిని నమ్మేవాడిని కాదు. ఇప్పటికీ అంత నమ్మకం వచ్చిందని చెప్పలేను, కానీ నాకు జరిగినటువంటి నా నిజ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు ఏం చెప్తున్నాయంటే దిష్టి అనేది ఒకటి ఉంది. అన్ని దృష్టిల కంటే దారుణమైన దృష్టి నేనేమంటాను, నరదృష్టి, నరఘోష అంటాం, నరదోషం. ఈ నరదృష్టి గారు పడిందంటే ఏదో నీ జీవితంలో కాస్త అల్లకల్లోలం వస్తుంది అనేది నా అనుభవంలో కూడా నేను చూశాను. కాబట్టి ఆ దిష్టి దోషం నుంచి కూడా ఈ ఆరతి ప్రక్రియ మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి మనం ఎందుకు హారతినివ్వాలి, ఎందుకు హారతిని పాడాలి అంటే కనుక వాటి వెనక ఉండేటువంటి ఆ ప్రయోజనం. నేను ఒకటే చెప్తాను, మీరు ఏ పని చేసినా సరే ప్రయోజనం లేకుండా చేయరు. మనం చెయ్యం అసలు. వాస్తవంగా మన మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పని చేస్తే నాకేంటి, ఇది అలవాటైపోయింది మనకు బాగా. ఆధ్యాత్మికతలో కూడా అలవాటైపోయింది, నాకేంటి. తప్పేం కాదు,
నేనైతే దాన్ని తప్పను. ఎందుకంటే ఒక ప్రక్రియ చేసేటప్పుడు అందువల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని మనం తెలుసుకుని చేయగలిగితే కనుక అప్పుడు ఇంకాస్త అద్భుతంగా చేస్తాం. ఆ పనిని ఎక్కువ అద్భుతంగా చేస్తాం. నెలకి 10,000 రూపాయలు ఆశించి ఒక బంట్రోతు చేరాడంటే ఒక ఉద్యోగంలో ఒక అటెండర్ ఎవరో ఆ 10,000 రూపాయల కోసం పనిచేస్తూ ఉంటాడు. సడన్‌గా యజమాని వచ్చి నీకు 20,000 ఇస్తానంటే కనుక ఆ ఉత్సాహం రెట్టింపోతుంది. 50,000 ఇస్తానంటే ఇంకాస్త రెట్టింపోతుంది. అంటే అర్థం ఏంటి? రాబోయేటువంటి ప్రయోజనం ఈ పనిలో ఉత్సాహాన్ని కలిగించింది కదా! కాబట్టి భక్తి యొక్క ప్రయోజనం అది చాలా ముఖ్యం. ఆ భక్తి యొక్క చర్య చేసినందువల్ల నేను హారతి పాడినందువల్ల నాకేంటి ఉపయోగం అంటే, హారతి పాడినందువల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఇవి అని తెలిస్తే గనక ఇంకాస్త రెట్టింపు అవుతుంది. బాబాని సేవించినందువల్ల ఎందుకు ప్రయోజనం? ఏం ఉపయోగం? బాబాని సేవించినందువల్ల నా జీవితంలో ఈ ఉపయోగాలు ఉన్నాయి. వీటిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి బాబాని సేవించడం వృధా కాదు, నా సమయం వృధా కాదు. బాబా సత్సంగాల్లో పాల్గొనడం కానీ, బాబాకు సంబంధించినటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా ఇవి ఒక ఉద్దేశపూర్వకంగా మాత్రమే నేను చేస్తున్నాను. ఆ ప్రయోజనాన్ని ఆశించి. ఏమంటే ప్రయోజనం ఆశించకుండా చేయకూడదా అంటే చేయొచ్చు. చేయలేమని కాదు అర్థం. కానీ ప్రయోజనాన్ని ఆశించినట్లయితే నీ ప్రయత్నం ద్విగుణీకృతం అవుతుంది. నీ ప్రయత్నం కాస్త రెట్టింపు అవుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హారతిని ఎందుకు పాడాలి అంటే, హారతిని పాడినందువల్ల నాకు ఈ ప్రయోజనాలు ఉన్నాయి. నా శారీరక శుద్ధి, నా మానసిక శుద్ధి, నా అంతఃశుద్ధి, నా ఆత్మశుద్ధి ఇవన్నీ కలుగుతాయి. వీటితో పాటుగా బాబా వారు నాకు చేసినటువంటి ఆ మేలును గుర్తు తెచ్చుకొని ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నేను హారతిని ఇస్తున్నాను అనేది ప్రధానమైనటువంటిది. ఆ భావన లేకుండా ఉన్నట్లయితే అంటే ఏ భావనతో పనిచేస్తున్నా ముఖ్యం. మనం యద్భావం తద్భవతి అంటాం కదా. నువ్వు ఏ భావనతో చేస్తే అదే నీకు కలుగుతుంది. కాబట్టి బాబాకు చేసేటువంటి ఈ ఉపచర్యలన్నీ కూడా నువ్వు ఏ భావనతో చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఏ భావన లేకుండా చేయగలిగేటువంటి స్థితి ఒకటి ఉంది. నేను దాని గురించి మర్చిపోలా. ఏ భావన లేకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా బాబా నీ నుంచి ఇది వస్తుందని నేను చేయడం లేదు అనేది ఒక భావన ఉంది. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అనవసరం. కానీ నేను ఆ స్థాయి గురించి ఇప్పుడు మాట్లాడడంలే. మనం అందరం కూడా ప్రాథమిక స్థాయిలో ఉన్నామనేటువంటి భావన చేసి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రయోజనం ఉంటేనన్నా బాబాని కోరేది, బాబాని ఆశించేది అనేది వేరు. కాబట్టి ఆ స్థాయికి అంటే ఉదాహరణకి ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు 4 భాగాలు ఉన్నారు కదా. జిజ్ఞాసుల స్థాయిని దాటి ముముక్ష స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రయోజనం ఆశించి భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి సేవించడు. ఆ స్థితి నేను మాట్లాడడంలా. ఎందుకంటే కనుక ఆ స్థితికి చేరుకోవడానికి చాలా సాధన అవసరం. ఆ సాధనలన్నీ చేసిన తర్వాత మనం వీటి గురించి అసలు ఆలోచించే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రయోజనం కోసంగా మనం మొదలు పెడతాం. ఆ ప్రయోజనాన్ని కోరి స్థాయికి దాటి అసలు కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రయోజనం మాట ఉండదు. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు మీరు ఇది ప్రాథమిక స్థాయిలో భావన చేసి మాట్లాడుతున్నారని మాత్రమే మీరు ఆలోచించండి. ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేదని నేను అనుకుంటూ ఉన్నా. మనందరం కూడా ఇంకా సాధన చేయాల్సింది ఎంతో ఉందని నా అభిప్రాయం. అక్కడికి చేరుకున్నాం అనేటువంటిది నాకైతే ఆ ధ్యాస ఇంకా లేదు. ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా సాధన చేయాలి, ఇంకా మన సమయాన్ని వెచ్చించాలి. మన శక్తియుక్తులన్నిటినీ బాబాకి సమర్పించి నేను అన్నీ తృప్తిగా నీకు చేశానయ్యా, ఇంకా నా దగ్గర నీకు చేయవలసింది ఏమీ లేదు అనేటువంటి స్థితికి చేరుకోవడం అనేది ఒక స్థితి. అదొక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థాయి. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు. కాబట్టి హారతి చేసేటప్పుడు ఈ భావనతో ఉండాలి. ముఖ్యంగా హారతిని ఏ భావనతో చేయకూడదు ఇది కూడా తెలుసుకోవాలి. హారతిని ఏ భావంతో చేయకూడదు అంటే కనుక చాలామందికి ఉదాహరణకి మన ఇంట్లో 4 హారతులు ఇవ్వాలనేటువంటి ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నాం, ఒక మాటను అనుకున్నాం. చాలా ఇళ్లలో, చాలా గృహాలలో చేస్తారు. అంటే అక్కడ నిలబడుకొని చేయకపోయినా వాళ్ళు నియమానుసారంగా సమయాన్ని బట్టి హారతి టీవీలోనో లేదా మొబైల్లోనో పెట్టేయడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హారతినంతా వినడం, చివరిలో వచ్చి బాబాకి ప్రసాదం పెట్టడం అనేది కూడా చేస్తుంటారు చాలామంది. చాలా గృహాలలో 4 హారతులు ఇస్తారు. కాకడ హారతి నుంచి ఇస్తారు. మా ఇంట్లో కూడా అది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక నిబంధన మాత్రం పెట్టుకోవాలి. అదేంటంటే ఈ హారతులు వినడంతో పాటుగా
నీ మనసును కూడా ఆయన దగ్గర ఉంచగలగాలి. మానసిక ప్రశాంతత లేనప్పుడు హారతులు పెట్టకూడదు. ఎందుకంటే కనుక అది అపచారం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఏదైనా సరే తంతుగా ఒక కార్యక్రమం మారింది అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తంతు కార్యక్రమాలు ఉండకూడదు. అంటే కృత్రిమంగా ఒక కార్యక్రమం మారకూడదు. అలా కృత్రిమంగా మారిందంటే కనుక మనం దానికి అలవాటు పడిపోయినట్లయితే అది దాని పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటుంది, మన పాటికి మనం చేసుకుంటూ ఉంటాం. నేను చాలా మందిరాల్లో గమనించాను. చాలా మందిరాల్లో గురువారం మాత్రం 10 మంది ఉంటారు కాబట్టి ఏదో జరుగుతుంది. కానీ హారతి చాలా మందిరాల్లో నేను ప్రత్యక్షంగా చూసా, రికార్డు పెట్టుంటారు. కనీసం పూజారి కూడా అక్కడ ఉండడు, ఆయన నిబద్ధత పాటించడు. ఆయన కూడా మెట్ల మీద కూర్చొని పేపర్ చదివేటువంటి దృశ్యాలు నేను ఎన్నో చూశాను. పూజారి కూడా మెట్ల మీద కూర్చొని పేపర్ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హారతి రికార్డ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబాకి హారతి ఇవ్వడం చూశాను. దీనివల్ల ప్రయోజనం లేదు. ఇదే కాదు, హారతే కాదు, బాబాకి చేసేటువంటి ఏ సేవ కూడా కృత్రిమంగా మారింది అంటే కనుక మనం పక్కదారిపోతున్నామని అర్థం. అది ఎంతవరకు మానసికంగా మనం అక్కడ ఉండగలిగితే చేయాలి, లేదంటే దోషమేం లేదు. ఆ పూట వదిలేయాలి. ఆ పూట వదిలేసి ఎప్పుడు నీకు మనసు కుదురుతుందో అప్పుడు మాత్రమే హారతి ఇచ్చేటువంటిది మనం పెట్టుకోవాలి. అలా కాకుంటే కృత్రిమం అయిపోతుంది. నేను నంద్యాలలో ఒక మందిరంలో చూశాను. నంద్యాలలో ఒక మందిరంలో, ఆ మందిరానికి దగ్గరలో మా వియ్యంకులు ఉంటే అక్కడ ఉదయం నుంచి అన్ని హారతులు పెడుతున్నారు వరుసగా. అది కాకడ హారతి కాదు, అన్నీ పోతూ ఉన్నాయి. నేను 10 గంటల దాకా వింటూ ఉంటా. ఒకసారి మనసు ఉండబట్టలేక నేను ఆ పూజారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడు వచ్చే హారతి ఏంటి అని అడిగాను. నాకు తెలియదు అన్నాడు ఆయన. మీ ఇప్పుడు వచ్చే హారతి ఏంటో తెలియదా అంటే ఏం హారతి అన్నాడు. అంటే ఆయనకు కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప హారతి, సేజ్ హారతి ఉంటాయన్న విషయం నిజంగా ఆయనకు తెలియదు. హారతులు రికార్డు ఇచ్చారు, పెడుతున్నాడు. ఏమండి ఇప్పుడు వచ్చే హారతి కాకడ హారతి, అది ప్రభాత సమయంలో ఇస్తాము, మీరేమో 10 గంటలకు పెట్టారు, అది ఒక రికార్డ్ లాగా ఒక పాటలాగా పెట్టారు అంటే ఆయన దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత ధర్మకథతో మాట్లాడాను, ఆయన కూడా నేను గమనించలేదండి. అది అంతా ఏం కాదు. వాస్తవానికి ఏంటంటే కనుక వారికి నిబద్ధత లేదు. అలా నిబద్ధత లేకుండా మనం హారతి పాడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కానీ మందిరంలో కానీ. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి బాబావారు ఒక సాంప్రదాయాన్ని మనకిచ్చారు. ఆ సాంప్రదాయం ఏంటంటే ఒక సమయానుకూలంగా పాడాలి, ఆ సమయాన్ని ఉద్దేశించి పాడాలి. అందువలనే భారతదేశంలో ఉండేటువంటి అన్ని సాయి మందిరాల్లో, భారతదేశం అనేదానికి లేదు, ఇప్పుడు ప్రపంచంలో అనాలి, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సాయి మందిరాలలో ఒకే సమయంలో మనకు హారతి వచ్చినప్పుడు ఆ హారతి పాడేటువంటి మందిరంలో మనం ఉన్నట్లయితే మనం పొందే ప్రయోజనం ఏంటి? ఆ విశ్వ చైతన్య శక్తి మన శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. విశ్వశక్తి అని ఒకటి ఉంటుంది, యూనివర్సల్ పవర్ అంటాం మనం. ఆ విశ్వ చైతన్య శక్తి లేదా విశ్వశక్తి ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ రూపంలో వస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ సూర్యుని యొక్క కాంతి మన మీదకి ఎలా వస్తుందో, ఈ భూగోళం మొత్తం మీద ఉండేటువంటి సాయి మందిరాలన్నీ ఒకేసారి హారతిని పాడినప్పుడు ఆ హారతి మాధుర్యంలో నుంచి, ఆ కీర్తనలో నుంచి ఒక కాస్మిక్ పవర్ అనేది క్రియేట్ అయి తీరుతుంది. అంతెందుకు, మనం మన ఇంట్లో ఒక 20-30 మందిని కూర్చోబెట్టుకొని భజన చేస్తే ఎంత వైబ్రేషన్స్ వస్తాయి? 20-30 మందికి అంత శక్తి ఉన్నప్పుడు ఒకే సమయంలో హారతి పాడితే అది ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మనం మందిరంలో కానీ లేదా ఇంటి దగ్గర కానీ మన సమయానుకూలంగా లేదా ఉద్యోగ సందర్భంలో కానీ వ్యాపారం చేసేటప్పుడు కానీ ఆ సమయానికి మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ అంటే ఉదాహరణకి 12 గంటలకి మధ్యాహ్న హారతి వినాలి అంటే కన్నా మీ మొబైల్లో అలారం పెట్టుకోవచ్చు. మొబైల్ అలారం మోగిన వెంటనే అసలు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వినొచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సీరియల్స్ చూస్తున్నాం, పాటలు వింటున్నాం, పరమ చెత్త మెటీరియల్ అంతా చూస్తున్నాం. ఇది వినడానికి ఏముంది? మీరు బస్సులో వెళ్తున్నా, ఇంకో దగ్గరికి వెళ్తున్నా, మన దగ్గర 20-30 వేల రూపాయల మొబైల్ ఖచ్చితంగా ఉంటాయి కదా. అవి ఉండని వారు ఎవరైనా ఉన్నారు? అసలు సమస్య లేదు. కాబట్టి ఈ స్మార్ట్ మొబైల్స్ ఎప్పుడైతే ఉన్నాయో, నువ్వు టెక్నాలజీకి దూరమైనావని మనం బాధపడుతున్నాం కదా, అదే టెక్నాలజీని ఉపయోగించుకొని నువ్వు భగవంతుడికి కూడా దగ్గర కావచ్చు. అదొక ఉపాయం ఉంది. అది నేను దూరం చేయాలని ట్రై చేస్తే దాన్నే నువ్వు వాడుకొని నువ్వు దగ్గర కావచ్చు.
ఎప్పుడు హారతులు పెట్టుకునే దానికి నీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఎప్పుడు భగవంతుడి గురించి వినడానికి నీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. భగవంతుడి హారతులు వినడానికి, భగవత్ ఉపదేశాలు వినడానికి అన్నిటికీ నీ దగ్గర ఒకటి ఉంది. దాన్ని నువ్వు వాడుకోవడంలో ఉంది. కత్తికి ఏ విధంగా అయితే 2 రకాల ప్రయోజనాలు ఉంటాయో అదేవిధంగా ఈ టెక్నాలజీకి కూడా 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ 2 రకాల ప్రయోజనాల్లో మంచిదాన్ని మనం ఎన్నుకున్నట్లయితే అది మనకు శత్రువు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా సరే నిబద్ధత ఉన్నట్లయితే నియమానుసారంగా మనం హారతులు వినాలి అని మీరు అనుకున్నట్లయితే వినే అవకాశం ఇప్పుడు ఉంది. అలా విన్నట్లయితే కనుక ఆ కృత్రిమత్వం లేకుండా చూసుకోవాలి. ఆ వినేటప్పుడు ఇది తప్పనిసరిగా వినాలి కాబట్టి పక్కన కబుర్లు చెప్తూ వినడం అనేది కాదు. కాబట్టి యాంత్రికంగా ఉండకూడదు. హృదయపూర్వకంగా భక్తి భావనతో ఉండాలి. వినయపూర్వకంగా హృదయపూర్వకంగా భక్తి భావనతో నువ్వు గనక హారతులు పాడినట్లయితే ఆ హారతి పూర్తయ్యేసరికి నీ నీ శరీరంలో కలిగేటువంటి ఈ అష్టసాత్విక భావనలలో కొన్నైనా నీకు కలుగుతాయి. మనకి 8 రకాల సాత్విక భావనలు చెప్పారు కదా. ఈ అష్టసాత్విక భావనలలో ఏవో కొన్నింటికైనా నువ్వు ఖచ్చితంగా గురవుతావు. అంటే అర్థం ఏంటి? శరీరం పులకిస్తుంది. అలా శరీరం పులకరించడం, శరీరం జలధరించడం 2 మాటలు వింటాం మనం. ఏదన్నా ఒక జుగుప్సాకరమైనటువంటిది విషయాన్ని చూస్తే శరీరం జలధరిస్తుంది. అది వ్యతిరేక భావన. ఏదైనా అద్భుతమైనటువంటి విషయాన్ని కానీ మనం చూసినట్లయితే శరీరం విన్నట్లయితే పులకరిస్తుంది. అది అనుకూలమైనటువంటి ఒక భావన. కాబట్టి హారతులకు సంబంధించి మనం గన మొదలుపెట్టినట్లయితే ఈ యాంత్రికంగా లేకుండా గన మనం ఉన్నట్లయితే అద్భుతంగా మనకి హారతులు అనేటివి ఉపయోగపడతాయి. అయితే మీకు మీరు చెక్ చేసుకోండి. నాకు నేను అమ్మా మీరు మ్యూట్లో అవునా? ఇప్పుడు వినపడుతుందమ్మా? మా అందరికి అలా డిస్టర్బెన్స్ వస్తుందా? మరి ఎలా? ఇప్పుడు చూడండి, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చెప్పండి నాకు. ఇప్పుడు పర్లేదా? మాట్లాడితే ఓకే ఓకే పర్లేదు. సరే సరే, మనం ఈ రోజు వరకు అడ్జస్ట్ అవుదాం కొద్దిగా. ఎందుకంటే మనకు ఇబ్బందికరంగా ఉంది. నా ల్యాప్టాప్ లేదు కాబట్టి నేను ఐప్యాడ్లో ఉన్నా. ఈ రోజు వరకు మాట వినబడుతుంది కదా, పర్లేదు కదా? ఓకే అలాగే అలాగే చూడండి అమ్మా. మీరు మరీ ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి చెప్పండి ఎవరన్నా నాకు. కాబట్టి హారతి ఇవ్వడంలో అంతరార్థాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. బాబా సాంప్రదాయంలో హారతికి ఉన్న ప్రత్యేకత తెలుసు. అయితే బాబావారు షిరిడీకి పిచ్చి పకీరుగా ముద్ర వేసుకొని జీవించినటువంటి కాలము, బాబాకి వైభవం వచ్చి ఆయన సద్గురువుగా లేదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా మారినటువంటి ఈ మధ్యకాలంలో ఈ హారతులు అనేటివి చివరి దశలో వచ్చినటువంటి ఒక ప్రక్రియ. 1910 ఆ ప్రాంతంలో, 1904-5 ఆ ప్రాంతంలో మొదలైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ మొదలవడానికి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం సత్సంగంలో. ఈ ప్రక్రియ మొదలవడానికి ఎలా ఉంటుందంటే భక్తులకు సంకల్పం వచ్చి ఆ సంకల్పం ద్వారా ఈ ప్రక్రియ మొదలైంది అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి బాబావారి సంకల్పం లేకుండా, బాబావారి ఆదేశం లేకుండా ఆయనకి సంబంధించిన ఏ పని కూడా జరిగే అవకాశం లేదు. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. చూడ్డానికి పైకి మాత్రం ఒక భక్తుడికి కలిగిందండి భావన అని అంటాం. కానీ వాస్తవానికి అలా కాదు. షిరిడీలో వచ్చిన ఏ ఉత్సవమైనా ఏ ప్రక్రియ అయినా ఏదో ఒక భక్తుడికి కలిగింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవానికి కాదు. మరి హారతులకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు చాలామంది భక్తులు ఈ హారతుల ప్రక్రియలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే అది ప్రారంభం కావడానికి. ఉదాహరణకి పండరీపురంలో హారతులు ఇస్తారు, 3 హారతులు అనుకుంటా. బాబావారికి కూడా ఆ పండరీనాథుడికి ఉన్నటువంటి వైభవం ఉండాలి. ఆయనకి ఏ విధంగా అయితే వేడుకలు జరుగుతున్నాయో ఆ వేడుకలు బాబావారికి కూడా చెందాలి. అంటే అర్థం ఏంటి? పండరీనాథుడు సాయినాథుడు వేరు వేరు కాదు.
ఆయనకున్నంత వైభవం నా గురువుకు కూడా ఉండాలి అని మనసులో సంకల్పించినటువంటి మొట్టమొదటి భక్తురాలుగా రాధాకృష్ణ ఆయి అని చెప్తారు. రాధాకృష్ణ ఆయి ఆ మహాతల్లి బాబా నుంచి ఆమె అనుగ్రహానికి దూరం అయిందా, అనుగ్రహానికి పాత్రురాలైందా, ఇదంతా పెద్ద చర్చనీయాంశం. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉన్నటువంటి ఒక భక్తి భావన ఏంటంటే బాబా వారికి వైభవం ఉండాలి. వాస్తవానికి ఆయనేమో నిరాడంబర జీవి, ఆయనేమో వైరాగ్యానికి మారుపేరు, ఆయనేమో పిచ్చి పకీరు, ఆయనేమో 5 ఏళ్లలో భిక్షమెత్తుకుని జీవించడానికి సిద్ధపడినటువంటి వాడు, ఆయనేమో సన్యాస ధర్మాన్ని పాటించడానికి సిద్ధపడినటువంటి వాడు, ఈమెమో ఆయన్ని వైభవాన్ని చూడాలని తాపత్రయపడేటువంటి ఒక మహాభక్తురాలు. అందువల్లే ఆమె సంస్థానాన్ని ఏర్పాటు చేయాలని దానికి సంబంధించినటువంటి ఆ సరంజామా అంతా సిద్ధం చేస్తున్నప్పుడు బాబావారు అనేక సార్లు చివాట్లు పెట్టినా కూడా, ఆయన నిరాకరించినా కూడా ఒప్పుకోలేదు. భక్తి ఎలా ఉంటుందంటే, ఏమండి బాబావారు చిరిగిన వస్త్రాలే కదా ధరించారు, ఆయనకి ఎందుకండి పూల పూల వస్త్రాలు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన చిరిగిన వస్త్రాలు కఫ్నీలు కదా కుట్టుకొని, ఆయన చిరిగినటువంటి ఆ ప్లేస్లో కుట్టుకొని కదా వేసుకున్నాడు. మరి ఈరోజు చూడండి ఆయనకి అద్భుతమైనటువంటి వైభవం ఉంది అని అనేవాళ్ళు ఉన్నారు. ఆ బాబాకి ఆ వైభవం ఉండాల్సిందే, నా గురువుకి ఆ వైభవం ఉండాల్సిందే అన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి హారతులు రావడానికి ప్రాథమికంగా సంకల్పించింది రాధాకృష్ణ ఆయి. మొట్టమొదటిగా హారతులు ఇచ్చింది తాత్యా సాహెబ్ నోల్కర్. నోల్కర్ తర్వాత హారతులు ఇచ్చింది మేగుడు, అద్భుతమైనటువంటి సాధకుడు. మధ్యాహ్న హారతిని ఒంటి కాల మీద నిలబడి ఆయన హారతి ఇచ్చేవాడని చదివాం కదా మనం. మరి ఆ మేగుని యొక్క గొప్పతనం తెలియాలి అంటే, అమ్మ నా మాటలు వినిపిస్తున్నాయా, పర్లేదా? ఓకే ఓకే. కాబట్టి ఆ మేగుడి యొక్క గొప్పతనం తెలియాలి అంటే మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నేను సరదాగా చెప్తున్నా, మధ్యాహ్న హారతి 20 నిమిషాల దాకా ఉంటుంది కదా. మరి 20 నిమిషాల సమయాన్ని ఒంటి కాల మీద నిలబడి మనం ఇవ్వగలమా అంటే ఇవ్వలేమని కాదు, ఇస్తున్నామా? సరే, మేగుడు గురించి 100 ఏళ్ల నుంచి చదువుతూనే ఉన్నాం కదా అనేక మంది. మనం కూడా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి బాబా సేవలో ఉన్న వాళ్ళం ఉన్నాం కదా. మరి ఎప్పుడైనా నేను కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాను, ఒంటి కాల మీద బాబాకి హారతిస్తాననేటువంటి విషయం మనకు ఎప్పుడైనా తట్టిందా? తట్టలేదు. తట్టదు కాదు, చేయలేం కూడా. ఏదో ఒకసారి అయితే చేయగలమండి, ఏదో పట్టుబట్టి ప్రతి మధ్యాహ్న హారతికి అలా చేయగలమా అంటే అది సాధన. అలాంటి సాధకుడు మేఘశ్యాముడు. ఆయన గురించి మనం ఇంకా ఎప్పుడైనా తెలుసుకుందాం, అద్భుతమైనటువంటి చరిత్ర. ఆ తర్వాత బాబు సాహెబ్ జోగ్, ఆయన చివరి వరకు కూడా హారతులు ఇచ్చాడు. అంటే హారతులు ఇచ్చేటువంటి భాగ్యాన్ని వాళ్ళు పొందారు. ఇది చరిత్రలో ఒక భాగం. ఇది అప్పుడప్పుడు మనకు వచ్చేటువంటి క్రమంలో మనం చెప్పుకుంటూ వెళ్దాం వీటికి సంబంధించి కూడా. అయితే ముఖ్యంగా నేను కాగడ హారతి నుంచి మొదలు పెట్టాలి, అక్కడి నుంచి మధ్యాహ్న హారతి, అక్కడి నుంచి ధూప్ హారతి, ఇలా నేనేమి నియమం పెట్టుకోవాలి. హారతులు బాబావారికి ఏ క్రమంలో మొదలైనాయో ఆ క్రమాన్ని పాటిద్దామని అనుకుంటూ ఉన్నా ప్రస్తుతానికి. కాబట్టి మొట్టమొదటి హారతి పాట రచయిత ఎవరు అంటే మాధవ అట్కర్ గారు. ఈయన కపర్డే గారితో వచ్చారు, రచయిత. దాసగన్ గారితో స్నేహం కుదిరింది. దాసగన్ గారు కూడా మంచి రచయిత కదా. కాబట్టి వీరిద్దరి స్నేహంతో బాబా ఆశ్రయించిన తర్వాత ఆయనకి ఎందుకనో హారతి పాట రాయాలనిపించింది. ఇక్కడ మరలా చెప్తున్నా, ఎందుకనో అనిపించింది అంటే మనకేమనిపిస్తుంది, బాహ్య దృష్టికి స్థూల దృష్టికి ఏమనిపిస్తుంది, మాధవ్ అట్కర్ అనేటువంటి భక్తునికి సంకల్పం కలిగిందని అంటాం. వాస్తవానికి ఆ సంకల్పం కలిగించింది ఎవరు అంటే కదా బాబావారే అని నేను అంటాను, మీరైనా అదే అంటారు. బాబావారి సంకల్పంతో ఆయనకు ఆ ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ కలిగిన తర్వాత ఆయన ఏదో రాసుకొని బాబా దగ్గరికి వినిపించాలని ప్రయత్నం చేశారు. ఆ రోజట బాబా ఎదురుగ్గా నిలబడి జోబులో ఉండేటువంటి కాగితాన్ని అటు ఇటు తీస్తూ ఉండేవాడట. అటు ఇటు తీస్తూ ఉండే బాబావారు గమనించి ఏముంది అందులో అని అన్నాడట. బాబా మీ గురించి ఒక హారతి రాశాను, అయితే చదవమన్నాడు. అదే ఆరతి సాయి బాబా, అది పాట. అది చదివిన తర్వాత బాబావారు దీవించారు. ఎవరిని దీవించారు అంటే హారతి రాసినటువంటి మాధవ్ అట్కర్నే కాదు, ఇది విన్నవాళ్ళు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు, సౌఖ్యాన్ని పొందుతారు, అనుగ్రహాన్ని పొందుతారు. అంటే అర్థం ఏంటి, ఏ పాట అయితే మనం పాడుతున్నామో ఆ పాట
మొట్టమొదటగా వినిన వారు ఎవరు అంటే సాయినాథుడు. సాయినాథుని యొక్క సమక్షంలో పాడినటువంటి పాట, ఆయన చెవులు పడినటువంటి ఆ పాట ఈరోజు మనం వింటున్నాము అంటే, అది విన్నప్పుడు మాధవ్ అట్కర్ గారు ఎలా ఉంటారో మనకు తెలుసు. ఆ పిక్చర్ తెలుసు మనకు. మీకు ఎంతమందికి గుర్తొచ్చి ఉంటుంది? ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, మీకు కూడా గుర్తొచ్చి ఉంటుంది. మాధవ్ అట్కర్ అనగానే ఆ చిత్రం గుర్తొస్తుంది. కాబట్టి మాధవ్ అట్కర్ గారు మసీదులో బాబా ఎదురుగా పాడుతున్నట్టు, అప్పటి పరిస్థితులను బట్టి ఆయన వింటున్నట్టు, విని తలాడిస్తున్నట్టు, విన్న తర్వాత ఆయన దీవిస్తున్నట్టు ఒక్కసారి ఊహించండి. ఎంత అనుభూతి చెందుతామో, ఎంత అనుభూతి చెందుతామో. అలా చెందాలి. అసలు ఆ అనుభూతి చెందకుండా ఏ భక్తి భావన ముందుకు సాగదు. నా ఉద్దేశంలో అయితే భక్తుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం అనుభూతి చెందడం. వాస్తవానికి అనుభూతే మొత్తం భక్తి అంతా కూడా. భక్తికి సంబంధించి ప్రధానమైనవి ఏంటంటే, కనిపించని భగవంతుడి కోసం బాహ్యానికి కనిపించినటువంటి భావాలతో చేసేదే భక్తి. ఇక్కడ భగవంతుడు కనిపించడు. మనకు సద్గురువు అయితే బాబా వారు కనిపించారు, ఆయన దేహంతో ఉన్నారు, ఆయన మనం పూజిస్తూ ఉన్నాం. కాబట్టి పూజించేటప్పుడు ఆయన మనకు తెలుస్తూ ఉన్నారు, ఇలా ఉన్నారు బాబా వారిని తెలుస్తూ ఉన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి మాట్లాడితే పరబ్రహ్మ ఎలా ఉంటాడో తెలియదు, ఆయనకు రూపం లేదు, నిరాకారుడు. ఇంకా సమస్య ఏంటి? భగవంతుడు ఉన్నాడా లేడా అదో చర్చ. భగవంతుడు ఉన్నాడా లేడా చర్చ అనాదిగా జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది సృష్టి ఉన్నంత వరకు. కాబట్టి ఉన్నాడో లేదో అంటే కనిపించినటువంటి ఒక మూర్తిని బాహ్యానికి కనిపించినటువంటి నీ భావనతో చేయడం భక్తి. ఉదాహరణకి ఆర్తపాట పాడేటప్పుడు అక్షరాలు కనిపిస్తున్నాయా, లేదు ఆ దృశ్యం కనిపిస్తుందా? ఇది చాలా ముఖ్యం. అక్షరాలు కనిపిస్తూ ఉంటే కనుక, లేదు ఆ శబ్దం మాత్రమే వినిపిస్తుంటే కనుక, ఇంకా భక్తిలో మనం ఆ ప్రావీణ్యాన్ని పొందలేదని అర్థం. బాగా అర్థం చేసుకుంటే కనుక, ఉదాహరణకి రామాయణంలో అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సీతారాములు దృశ్యాన్ని మనకు చదువుతున్నాం. రామాయణంలో సీతారాములు నారచీరలను ధరించి ఆ ప్రజలందరూ శోకిస్తూ ఉంటే, దశరథుడు శోకిస్తూ ఉంటే ఆయన నడిచి వెళ్ళాడు, ఆ తర్వాత రథాన్ని ఎక్కాడు, అందరూ వెంటబడారు, అందరూ రోధిస్తూ పోతున్నారనేటువంటి ఒక దృశ్యాన్ని మనం చదువుతూ ఉన్నాం అనుకోండి. అలా చదువుతూ ఉండేటువంటి క్రమంలో నీకు ఆ అక్షరాలు మాత్రమే కనిపిస్తే అది భక్తి కాదు. నీకు ఆ దృశ్యం కనిపిస్తే అప్పుడు నీకు తెలియకుండా ఉద్రేకాలు కలుగుతాయి, భావోద్రేకాలు కలుగుతాయి. అవే అష్టసాత్విక భావనలు. ఆ ఉద్రేకం కలగకపోతే గనక నీకు అది గుర్తుండదు. చాలామందికి సచ్చరిత్రని ఎన్నోసార్లు చదువుంటారు, మరలా సందర్భం వచ్చేసరికి గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు? అన్నిసార్లు చదివాం కదా. మరి ఒక సినిమా చూస్తాం, ఒకసారి 2.5 గంట సినిమా, అదే సినిమాని మరలా ఇంకొకసారి చూడగలమా అంటే పరమ బోరు కొడుతుందండి అని అంటాం. అదే సినిమాని మరలా చూడలేము. మరి మూడోసారి అసలు చూడలేము, నాలుగోసారి బోరు కొడుతుంది అని అంటాం కదా. మరి అలాంటప్పుడు ఒక చరిత్రని ఎన్నిసార్లు పారాయణ చేస్తాం? ఎన్నిసార్లు చేసినా గుర్తుండడం లేదు అంటే అర్థం ఏంటంటే ఆ పారాయణ చేసేటువంటి విధానంలో లోపం ఉంది. 100% లోపం ఉంది. నేను ఈ మధ్య ఒకసారి ఒక సత్సంగానికి వెళ్ళేటప్పుడు భాగవతం చదవాల్సి వచ్చింది. భాగవతం చదివేటప్పుడు నేను ఈ ప్రక్రియని ఒకసారి గుర్తు తెచ్చుకొని మరీ ప్రాక్టీస్ చేశాను. అంటే గజేంద్ర మోక్షంకి సంబంధించి, గజేంద్ర మోక్షానికి సంబంధించి చదివేటప్పుడు నేను మా గురువు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఇలా చదవమని అలా చదివా. అలా చదివితే అసలు మీరు నమ్మరు, ఆ 2-3 పారాగ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో గజేంద్ర మోక్షానికి సంబంధించి ఆ స్టోరీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఎందుకు గుర్తుండిపోతుంది అంటే కనుక అనుభూతి చెందుతూ, విజువలైజ్ చేస్తూ, ఆ అక్షరాలను చిత్రాలుగా మార్చుకుని ఒక దృశ్య కావ్యంలాగా చూస్తూ చదవడమే అద్భుతమైనటువంటి పద్ధతి. దీన్నే విజువలైజేషన్ మెథడ్ అంటారు. అలా చదవడం అమ్మా ఓకే సౌండ్స్ వస్తున్నాయా?
ఉండండి ఉండండి, వీళ్ళు ఏమన్నా ఉన్నారేమో. అమ్మ ఎవరన్నా మ్యూట్లో లేరేమో చూడండి దయచేసి. ఉన్నవాళ్ళు మ్యూట్లో ఎవరైనా లేరా? అందరూ మ్యూట్లో ఉన్నారా? ఎవరైనా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జానకి దేవి గారిది ఫ్యాన్ తిరగడం, ఆవిడ ఫేస్ అంతా కనిపిస్తుంది సార్. జానకి దేవి గారు మ్యూట్లోకి వెళ్ళండి దయచేసి. జానకి దేవి గారు మీరు మ్యూట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. మ్యూట్లోనే ఉన్నారు వాళ్ళు, మీకు కనిపిస్తుంది కానీ వినిపించదు. అది ఓకే, అది నో ప్రాబ్లం. అదేవిధంగా చూద్దాం, అందరూ మ్యూట్లోనే ఉన్నారు. సరే, ఈరోజు మాత్రం కొద్దిగా సహకరించండి, ఎందుకంటే మనకు ల్యాప్టాప్ లేదు కాబట్టి. చూద్దాం, ఈసారి నుంచి మనకి ఈ ప్రాబ్లం లేకుండా చూసుకుందాం. కాబట్టి ఆ విజువలైజేషన్ మెథడ్లో రేపు సాధనా సత్సంగాలకి హాజరయ్యే వాళ్ళకి ఇది స్క్రీన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మానసిక నియంత్రణ, మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇదంతా కూడా స్క్రీన్ రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాళ్ళకి నేర్పించడం. అది 2-3 అవర్స్ క్లాస్. అది మనకు అవకాశం వచ్చింది కాబట్టి సాధనా సత్సంగాల్లో రేపు అది చెప్పడం జరుగుతుంది. నాకు అది చాలా రేర్గా వచ్చే అవకాశం మనకి అక్కడ కలిగింది, ఎందుకంటే పవర్ పాయింట్ ఉంది, అంతా ఉంది అక్కడ మన వెన్యూలో. కాబట్టి ఆ విజువలైజేషన్ మెథడ్లో చదవడం అనేది చేసినట్లయితే ఏ విధంగా అయితే గుర్తుండిపోతుందో, అదేవిధంగా హారతి పాడేటప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ దృశ్యాన్ని మీరు గన అలా మనసులో ఉంచుకోగలిగితే అది అద్భుతమైనటువంటి మధురానుభూతిని కలిగిస్తుంది 100%. అంటే మాధవ్ అట్కర్ గారు కనిపించాలి, అదేవిధంగా బాబావారు కనిపించాలి, ఈయన పాడుతున్నట్టు మనం ఆ భావన చేయాలి. ఆ తర్వాత కూడా మీకు తెలుసు, ఏదైతే మాధవ్ అట్కర్ గారు రచించారో ఆ పాటనే ఊదితో కలిపి మైనతాయికి పంపించారు బాబావారు. ఆ మైనతాయికి పంపించి ఆ తర్వాత జరిగిన లీలంతా మనకు తెలుసు. అంటే ఆ ఆరతి పాట యొక్క ప్రభావం. మామూలుగా అయితే మనం ఊదికి సంబంధించిన ప్రభావాన్ని మాట్లాడుకుంటాం. ఊది ఎంతో ప్రభావవంతమైనది, బాబావారి ఊది అద్భుతం, అనేక రోగాలను పోగొట్టింది అని అంటాం. దీంతో పాటుగా ఊదితో పాటుగా ఆరతి కూడా అంత అద్భుతమైనది. అంటే ఆరతి పాటకి కూడా ఊదికి ఉన్నటువంటి మహత్యం ఉన్నదని ఆ మైనతాయి యొక్క ప్రసవ వేదన నుంచి మైనతాయిని కాపాడి ఆమెకు బిడ్డను ప్రసాదించినటువంటి ఆ సంఘటనలో మనకు రుజువైంది. అందువల్ల ఇందాక నేను మొట్టమొదట్లో చెప్పినటువంటి ఆరతి పాటని పాడినందువల్ల ప్రయోజనాలు అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రయోజనాలు ఉంటాయా ఉండవా అనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రయోజనాన్ని బాబావారి సమక్షంలోనే రుజువు చేయబడింది. ఆయన మైనతాయికి ఊదినే పంపించుండొచ్చు, మరి ఊదిని మాత్రమే ఎందుకు పంపలేదు? ఆరతి పాటను కూడా ఎందుకు రాసి పంపించారు అంటే ఆరతి పాటకు ఉన్నటువంటి ఆ మహత్యాన్ని మనకు చెప్పడం కోసంగా బాబావారు అలా చేశారు. కాబట్టి మనం ఊది మీద ఉన్నంత అది ఆ ధ్యాస, ఆ ఇంపార్టెన్స్ మనం ఆరతి పాటకి ఇవ్వడం లే, అది కూడా చేయాలి. అందువల్ల నేను సత్సంగాలకి వెళ్ళినప్పుడు, గృహ సత్సంగాలకి వెళ్ళినప్పుడు నేను ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, ఎవరైతే సత్సంగానికి పిలిచారో ఆ ఇంట్లో ధూపహారతితో ప్రారంభించడం అలవాటు చేసుకున్నాం. ఆ ఇంట్లో హారతి పాడాలి, ధూపహారతి పాడిన తర్వాత మొదలు పెట్టాలి. లేదా ఇంకొక సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడికి సమీపంలో ఉన్నటువంటి హారతిని, అంటే మధ్యాహ్న హారత లేదా సేజ్ హారత లేదు కాకడ హారత, ఏదో ఒక హారతిని మనం పాడి ఆ ఇంట్లో ఆ గృహస్థుల సమక్షంలో ఆరతి పాట పాడినందువల్ల ఆ గృహానికి ఉన్నటువంటి దోషాలు పోవడం, వారి కామితాలన్నీ తీరడం జరుగుతుందనేది నా నమ్మకం కూడా. కాబట్టి ఏ పాటనైతే మాధవ్ అట్కర్ గారు రచించారో ఆ పాటని మైనతాయికి పంపడం జరిగింది, ఆమె యొక్క కష్టాలని తీర్చడం జరిగింది. ఆ పాట గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత కూడా మాధవ్ అట్కర్ గారికి అనేక బాబా యొక్క అనుగ్రహం అనేక పర్యాయాలు జరిగింది. ఆయన షిరిడీలో బాబా దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ పాట పాడిన తర్వాత తదనంతర పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు రావడం, ఈయన తీసుకెళ్లడం. మాధవ్ అట్కర్కి సంబంధించినటువంటి జీవిత చరిత్రను మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం హారతుల సందర్భంలోనే. ఈ హారతుల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి జీవితాలను కూడా మాట్లాడుకోవడం కూడా హారతుల గురించి మాట్లాడుకోవడమే. కాబట్టి అది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు మాధవ్ అట్కర్ గారు రచించినటువంటి ఆ పాటని మనం ఈ రోజు నుంచి అది దాంతో మొదలు పెడదాం. అక్కడి నుంచి ఆ తర్వాత జోగేశ్వర్ కృష్ణ భీష్మ గారు, ఆయన భీష్మ గారు రచించినటువంటి వాటి గురించి కూడా అద్భుతంగా ఉంటాయి. అవి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాధవ్ అట్కర్ గారు రచించింది ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవా చరణ రజతాలి ధ్యావదాసా విసావా భక్తా విసావా ఆరతి సాయి బాబా జాలునీయానంగా స్వస్వరూపి రహేదంగా ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా జయ మన జైసా భావ తయ తైసానుభావ దావి సిధయ ఘాన ఐసి తుజీ మావ ఆరతి సాయి బాబా తుమచే నమధ్యాత హరే సంస్కృతి వ్యధ అగాధ తవ కరణి మార్గ దవిసియనాథ ఆరతి సాయి బాబా కలియుగి అవతార సగుణ పరబ్రహ్మ సాచార అవతీర్థ జాలాసే స్వామి దత్తాదిగంబర ఆరతి సాయి బాబా 8 దివస గురువారి భక్త కరీతివారి ప్రభు పద పహవాయ భవ భయానివారి ఆరతి సాయి బాబా మాజ నిజ ద్రవ్యఠేవ తవ చరణ రజ సేవ మాగనే హేచియాత తుమ్హ దేవాదిదేవ ఆరతి సాయి బాబా ఇచ్చిత దీన చాతక నిర్మలతోయ నిజ సుఖ పాజవే మాధవాయ సంబల అపూలిబాక ఆరతి సాయి బాబా. ఇది మాధవ్ అట్కర్ గారు రచించినటువంటి తొలి పాట. ఇందులో ఏవేవి అర్థాలు దాగున్నాయో, ఏవేవి మర్మాలు దాగున్నాయో ఈ ఆరతి పాటని మాధవ్ అట్కర్ గారి ద్వారా రచించడం ద్వారా బాబావారు మనకి ఏం చెప్పదలుచుకున్నారు, మనం ఏదైనా మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, మనకు ప్రయోజనకరమైనవి ఏమైనా ఉన్నాయా, ఆధ్యాత్మిక రహస్యాలు ఏమైనా ఉన్నాయా, ఇది చెప్పుకోవడమే ఆరతుల గురించి చెప్పుకోవడం. పాడేసుకోవడం చాలా సులభం. కాబట్టి మనం ఆరతుల గురించి ప్రారంభించడం దీంతో ప్రారంభిస్తాం. మొట్టమొదటిది ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవా చరణ రజతాలి ధ్యావదాసా విసావ భక్తాం విసావ ఆరతి సాయి బాబా. ఇది మొట్టమొదటిది. కాబట్టి ఆరతి సాయి బాబా నీకు హారతిస్తున్నాం. సౌఖ్యదాతార జీవ, జీవులందరికీ సౌఖ్య ప్రదాతవు నీవు. చరణ రజతాలి అంటే నీ దాసులకు నీ భక్తులకు పాదధూళిలో ఆశ్రయం ఇవ్వు అంటే ధ్యావదాసా విసావ భక్తాం విసావ. అది అయితే ఇది దీంట్లో పెద్ద మర్మాలు ఏమున్నాయి, చాలా సులభం కదా, అర్థమైపోతుంది కదా. మీకు భరద్వాజ మాస్టర్ గారి బుక్ తీసుకున్నా లేదా ఏ గ్రంథం, ఏ చిన్న పుస్తకాలు షిరిడీలు అమ్ముతుంటారు, అది తీసుకున్నా ఇది రాసిన వెంటనే దీని కింద ఇప్పుడు నేను చదివిందే చెప్పుంటారు. కానీ వాస్తవం ఏంటంటే
అలా సెంటెన్స్ చదివేస్తే మన మెదడు గుర్తుపెట్టుకోదు, దానిని విపులీకరించుకోవాలి. అలా విపులీకరించి ఒక స్పష్టత వచ్చినట్లయితే నీ బ్రెయిన్ అలా అలా పెట్టేసుకుంటుంది. ఎవరిదో శబ్దం వస్తుందండి, మ్యూట్లోకి వెళ్ళండి. మ్యూట్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూట్లోకి వెళ్ళండి దయచేసి. కాబట్టి అది ప్రయత్నం చేద్దాం. కాబట్టి హారతి ఎందుకు ఇవ్వాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బాబావారు ఎవరు అంటే కన్నా సౌఖ్యదాతార జీవ, జీవులకు సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు అని ఉంది. దీన్ని అలా వదిలేద్దామా? సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు అయిపోయిందా? లేదు, దాంట్లో అంతరార్థం తీసుకోవాలి. దాన్ని ఎంత మనం క్లుప్తంగా కాకుండా విపులంగా చర్చించుకోవాలో నేను కొన్ని చెప్తాను. ఉదాహరణకి సౌఖ్యం అంటే ఏంటి? సుఖం. సుఖం అంటే ఏంటి? ఏదైతే నీకు ఆహ్లాదకరంగా ఉంటుందో, ఏ పని చేసినందువల్ల నీకు ఆహ్లాదకరంగా ఉంటుందో అది సుఖం. సుఖానికి వ్యతిరేకం ఏంటి? కష్టం. ఏదైతే నీ మనోభావానికి వ్యతిరేకంగా ఉంటుందో, నువ్వు ఆశించిన దానికి వ్యతిరేకంగా జరుగుతుందో అది కష్టం. ఉదాహరణకి రూమ్లో కూర్చున్నారు, ఏసీ పోతూ ఉంది, సుఖం. ఏసీ వల్ల సుఖం ఎందుకు వచ్చింది? ఆ ఏసీ ఇచ్చేటువంటి చల్లదనం నీ శరీరానికి తాకి ఒక ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని నీకు ఇస్తుంది కాబట్టి సుఖం. ఇప్పుడు కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది, ఫ్యాన్ తిరగదు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా ఏ సుఖమైతే నీ శరీరం అనుభవిస్తుందో, నీ మనసు ఆహ్లాదాన్ని అనుభవిస్తుందో దానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి అది కష్టం. అందువల్ల మీరు చూడండి, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. లోకా సమస్త సుఖినో భవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి. అంటే సుఖం అనే పదాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక, సాంఘిక, ఇన్ని రకాలుగా సుఖాన్ని మనం చూడాలి. ఇన్ని రకాల కోణాల్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది బాగా. మొట్టమొదట శారీరక సుఖం. ఎక్కువ మంది కోరుకుంది అదే కదా. ఎక్కువ మంది కోరుకుని శారీరక సుఖాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అది ప్రాథమికమైనటువంటి భావన, ప్రాథమికమైన భావన. నేను ప్రాథమిక ఎందుకన్నానంటే, మనకు మాస్లో అవసరాల సిద్ధాంతం అని ఒకటి ఉంది, మనకు చదువుకునే సిలబస్లో ఉంటుంది. మాస్లో అవసరాల సిద్ధాంతం అంటే నీడ్ థియరీ అంటారు దాన్ని. ఆ నీడ్ థియరీలో మానవుడికి ఉండేటువంటి అవసరాలని ఆయన ఒక క్రమ పద్ధతిలో పిరమిడ్ ఆకారంలో పేర్చాడు. అందులో మొదటి దశలో ఏమొస్తాయి అంటే శారీరక అవసరాలు. ఆహారం శారీరక అవసరం. మనకు జీవి యొక్క లక్షణాలలో కూడా చూడండి, జీవి యొక్క లక్షణాలు ఆహారం, నిద్ర, భయం, మైథునం, 4 లక్షణాలు చెప్పారు. కాబట్టి ఆహారం మొట్టమొదటిగా ఇవ్వబడింది. ఆహారం దేనికోసం? శరీరాన్ని పోషించుకోవడం కోసం. శరీరం పోషించుకోవడమే ప్రాథమిక లక్షణం. కాబట్టి శరీరాన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడుతుంటారు. తుచ్చమైన శరీరం అంటుంటారు. తుచ్చమైన శరీరం, వెధవ శరీరం అంట. ఇది తప్పు. ఇది నన్ను అడిగితే కదా నాన్సెన్స్. ఆ శరీరం అన్నది ఒక్కటి లేకపోతే నీ ఏ సాధన లేదు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఎందుకు పనికిరావు. ఉదాహరణకి ఆత్మ శాశ్వతం అన్నారు కదా భగవద్గీతలో గీతాచార్యుడు. ఆత్మ శాశ్వతం, ఆత్మకు చావు లేదు, ఆత్మకు నాశనం లేదు, అది మరలా 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 వస్తూనే ఉంటుంది అని చెప్పారు కదా. మరి చనిపోయినటువంటి వ్యక్తిని, ఆ శరీరాన్ని దహనం చేసిన తర్వాత ఆత్మ నువ్వు అనుభవించి చూద్దాం. ఆత్మ నువ్వు అనుభూతి చెందు. మన కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించారు, మరణించిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలేసాం, లేదా సమాధి చేసాం. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చింది కదా, ఆ శరీరం లేకుండా ఆ శరీరం ఉన్నట్టు అనుభూతి చెందు. మీ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుడు అలానే ఉన్నట్టు అనుభూతి చెందగలవా? ఎంతకాలం చెందగలవు నువ్వు ఆ విధంగా? కాబట్టి శరీరం చాలా ముఖ్యమైనది. అందువల్లే బాబావారు కూడా శరీరాన్ని అలక్ష్యం చేయమని చెప్పలేదు. గుర్రపు రవ్వుతూ తన గుర్రాన్ని గమ్యం చేరే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అలాగా ఈ శరీరాన్ని చూసుకొని సచ్చరిత్రలోనే చెప్పబడింది. నేను సచ్చరిత్రలో చెప్తున్నా. కాబట్టి గుర్రపు రవ్వుతూ గుర్రాన్ని తన లక్ష్యం చేరేంత వరకు, గమ్యం చేరేంత వరకు జాగ్రత్తగా ఎలాగైతే కాపాడుకుంటాడో నీ
జీవన లక్ష్యాన్ని సాధించేంత వరకు. ఏంటి నీ జీవన లక్ష్యం? ముక్తి లేదా మోక్షం లేదా ఇంకేదో. అది సాధించేంత వరకు శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని శుష్కింపజేసేటువంటి ఆ తాపత్రయం మీకు వద్దు అని కదా బాబావారు చెప్పింది. హఠయోగాలు నీకొద్దు, ఈ కఠినమైనటువంటి నియమాలు నీకొద్దు. నువ్వు సాయి 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 అని పిలిస్తే చాలు, నువ్వు తరించిపోతావని బాబావారు వచ్చిన అవతార ఉద్దేశమే అది కదా. కాబట్టి శరీరాన్ని శుష్కింపజేయాల్సిన అవసరం లేదు. కాబట్టి శరీరానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఉండకూడనిది ఏంటంటే ఆ శరీరం పైన మమకారం ఉండకూడదు. దాన్ని ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాలి. ఒక గుర్రం లాగా. ఉదాహరణకి ప్రయాణం చేసేటప్పుడు గుర్రం మీదకి ఎక్కుతాం, ప్రయాణం చేస్తాం, గమ్యాన్ని చేరుతాం. అంతేగాని ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఎప్పుడు మనం తగిలించుకోం కదా. ఆ గుర్రంతో ఎప్పుడు మనతో పాటు ఉండాలని కోరుకోం. ఆ మార్గంలో ప్రయాణించడానికి గుర్రం అవసరం. అలా చూడాలని మమకారం పెట్టుకోకూడదు. కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి సౌఖ్యం అనేది ఒకటి ఉంటుంది, శారీరక సౌఖ్యం అంటారు. అది బాబావారు ఇస్తారా ఇవ్వరా? సౌఖ్యదాతార జీవ, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కదా ఆయన. మరి శారీరక సౌఖ్యం ఏంటి? ఈ శరీరం ఎప్పుడు సౌఖ్యంగా ఉంటుంది? రోగాలు లేనప్పుడు సౌఖ్యంగా ఉంటుంది. ఈ శరీరానికి రోగాలు వచ్చాయంటే ఆ రోగాలతో నీ శరీరం ఇబ్బంది పడుతుంది. శరీరంతో పాటు మనసు కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి శారీరక మానసిక కష్టం ఎందుకు వస్తుందంటే ఆ శరీరం ఇబ్బంది అయినప్పుడు, ఆ శరీరం రోగాల పాలు అయినప్పుడు. అందువల్ల ఒక్క నిమిషం. అందువల్ల బాబావారు ఈ శారీరక సౌఖ్యాన్ని ఎలా ఇస్తారు అంటే ఆ రోగాల నుంచి కాపాడతాడా లేదా బాబావారు? సచ్చరిత్రలో ఎన్ని ఉన్నాయి. ఆయన చూపు మాత్రం చేత, ఆయన స్పర్శ మాత్రం చేత, ఊదిని ఇవ్వడం చేత, వాక్కు మాత్రం చేత, ఆరతి పాటను పంపించడం చేత ఎంతమంది రోగాలను పోగొట్టాడు. అంటే అర్థం ఏంటి? ఆ రోగాలను పోగొట్టి ఆ శారీరక సౌఖ్యాన్ని, ఆ మానసిక రుగ్మతని ఆయన పోగొట్టాడు. కాబట్టి అది సరిపోతుంది. శారీరక సౌఖ్యాన్ని ఇచ్చేవాడు బాబావారు. ఆయన వల్ల నీ శరీరం బలంగా ఉల్లాసంగా ఉంటుంది. ఎప్పుడు భక్తుడు బలహీన పడిపోతే, శరీరాన్ని శుష్కింపజేస్తే, అప్పట్లో విశ్వామిత్రుడు శరీరాన్ని శుష్కింపజేసి బ్రహ్మశ్రీ బిరుదును పొందాడు. ఆయన బ్రహ్మశ్రీ బిరుదును పొందాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, 11,000 సంవత్సరాలు మొత్తం తపస్సు చేస్తే, శరీరాన్ని శుష్కింపజేస్తే అప్పుడు ఆయనకి బ్రహ్మశ్రీ అనే బిరుదు వచ్చింది. మీరు చూడండి, బాబా కల్టులో, బాబాకు సంబంధించిన సాంప్రదాయంలో ఈ బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షి అనేటివి తపస్సులు ఏం చేయాల్సిన పని లేదు. వారికి వారు పెట్టుకుంటున్నారు, అది వేరే సంగతి. వారికి వాళ్ళే బ్రహ్మర్షి అనుకుంటారు, వారికి వాళ్ళే రాజర్షి అనుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ బాబావారు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే ఆయన సులభంగా ఇస్తున్నాడు బిరుదులు. నేను ఇంకొక కోణంలో చూస్తున్నాను. ఉదాహరణకి ఒక భక్తుడు గురువుగా మారారు. గురువుగా మారి ఆయన బ్రహ్మర్షినో రాజర్షినో పెట్టుకున్నాడు. బాబా పేరుతో, బాబాను సేవిస్తూ, బాబా భక్తులందరి ఇచ్చే సహకారంతో. నేనేమంటానంటే బాబావారు అనుకుంటే గనక ఆయనను ఏదో రూపంలో తోసి కింద పడేస్తాడు. పడేయలేదు అంటే కనుక ఆయనకున్నటువంటి పూర్వజన్మ సంస్కారమైనా, ఆ కర్మ ఫలమైనా ఉండాలి, లేదా బాబావారి అనుమతి అయినా ఉండాలి. అంటే మీకు కఠిన సాధనలు అవసరం లేదు, కఠోర తపస్సులు అవసరం లేదు, హఠయోగాలు అవసరం లేదు అని బాబావారు అన్నట్టే కొంతమందికి ఆయన ప్రసాదిస్తున్నాడు కదా. అందువల్ల శారీరక బలము, శారీరక ఉల్లాసం వస్తుంది. అని శారీరక సౌఖ్యం అంటారు. తర్వాత మానసిక సౌఖ్యం. మరి మానసిక సౌఖ్యం మనసుకు ఎప్పుడు సుఖంగా ఉంటుంది? ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా మనం జీవించగలుగుతామో అప్పుడు మాత్రమే అది ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతామో, ఈ భావోద్వేగాలు, భావావేశాలు, ఇప్పుడు ఎక్కువ మందికి భావావేశాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, ఎమోషన్స్ కంట్రోల్ లేవు. కోపం అంటే కోపం అంతే, అసూయ అంటే అసూయ, ద్వేషం అంటే ద్వేషం, పగ అంటే పగ. దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేటువంటిది ఇప్పటి కాలంలో తక్కువైపోతుంది. మనకు ఉన్నటువంటి టెక్నాలజీ కూడా అలా ఉంది. ఎవరైనా ఒక మాట నిన్ను అన్నారు అంటే వెంటనే ఫోన్ తీసుకొని గొడవ పెట్టుకోవడం,
వెంటనే కోపడడం ఇలా జరుగుతుంది కదా. అంటే భావావేశాల నియంత్రణ, భావోద్వేగాల నియంత్రణ, మానసిక అలజడి, మానసిక ఒత్తిడి ఎవరి ద్వారా పోతుందో అప్పుడు మాత్రమే సౌఖ్యం వస్తుంది. బాబా వారు ఆ సౌఖ్యాన్ని ఇవ్వగలరా లేరా మీరే పరీక్షించండి. మీరు ఒక అశాంతితో ఉన్నారు, ఒక అలజడితో ఉన్నారు, బాబా దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మీకు ఆ ప్రశాంతత వస్తుందా లేదా? మీ మనసులో ఉన్నటువంటి ఆ వేదనని, ఆ భావావేశాన్ని ఆయన తొలగించగలుగుతున్నాడా లేదా అనేది పరిశీలిస్తే చాలామంది చెప్పిన అనుభవం ఏంటి? బాబావారు నా మనసులో ఏదైనా కష్టం వస్తే ఒక్కసారి ఆయన వేడుకుంటే తీరిపోయాయండి నా కష్టాలని అంటారు కదా. మరి ఎలా తీరుతున్నాయి? ఆయన మానసిక సౌఖ్యాన్ని కూడా ఇస్తున్నాడు. కాబట్టి సౌఖ్యదాతార జీవ అనేది అద్భుతం. ఆ తర్వాత ఆధ్యాత్మిక సౌఖ్యం, భయం లేకుండా, ఆందోళన లేకుండా ధర్మబద్ధంగా జీవించగలగడం, అలా జీవించినందువల్ల వచ్చేటువంటి సౌఖ్యమే ఆధ్యాత్మిక సౌఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో నీకు టెన్షన్ వస్తే, అలజడి వస్తే నువ్వు సరైన దారిలో లేవు. ఆధ్యాత్మికత ఇవ్వాల్సింది ఏంటి అంటే కనుక ఆ ప్రశాంతతను ఇవ్వాలి. ఆ ప్రశాంతతలో నుంచి సౌఖ్యాన్ని నువ్వు పొందాలి. కానీ ఇప్పుడు మనం కొంతమందిని గమనిస్తే ఆధ్యాత్మికంగా ఉండి అనేక టెన్షన్లు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టెన్షన్ అంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలోనే తెలిసిపోతుంటుంది. అరుపులు, కేకలు, టెన్షన్లు, విమర్శలు రకరకాలుగా ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ సౌఖ్యాన్ని పొందలేకపోవడం. ఆ సౌఖ్యాన్ని ఇవ్వగలిగిన వాడా కాదా అంటే కనుక 100% బాబావారి ప్రధాన అభయవాక్యం ఏంటి? నేనుండగా నీకు భయమేలా. అభయవాక్యం అది. నేనుండగా భయమేలా అని ఆయన చెప్పినప్పుడు భక్తుడు దానిని విని బాబావారు ఉన్నారండి నాకేంటి భయం అనుకుంటే నీకు ఆధ్యాత్మిక వికాసం వస్తుంది. ఆ ఆధ్యాత్మిక వికాసంలో నుంచి, ఆ నిర్భయత్వంలో నుంచి నువ్వు సౌఖ్యాన్ని పొందుతావు. కాబట్టి నిర్భయత్వం అన్నది భగవద్గీతలో చెప్పిన 26 దైవాసుర లక్షణాల దైవ లక్షణాలలో, దైవిక లక్షణాలలో 26 లక్షణాలు భగవద్గీతలో చెప్తే అందులో మొట్టమొదటిది నిర్భయం. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు సాధించవలసినటువంటి మొట్టమొదటి గుణమేంటి భగవద్గీత ప్రకారంగా అంటే మొట్టమొదటిది నిర్భయం. నువ్వు నిర్భయంగా జీవించగలుగుతున్నావా? ఆ భయాన్ని పోగొట్టుకోగలుగుతున్నావా? ఇదే మాటని బాబావారు మరలా పునరుద్ఘాటించారు. భయముండగా నేనుండగా భయమేలా. నేనుండగా భయమేలా. మరి నేనున్నాను అనేటువంటి భావన నీకు ఉన్నట్లయితే భయపడాల్సిన పని లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే నేనున్నాను అన్నటువంటి భావన నీకు లేదు. కాబట్టి బాబావారు ఆ అభయవాక్యం ద్వారా మనలో ఉండేటువంటి ఆ భయాన్ని పోగొడుతున్నారు. అలా పోగొడుతున్నారా అంటే నువ్వు పోగొట్టుకుంటావా లేదా అనేది నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది, నీ భావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా నీ భయం పోగొట్టి ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. మరి ధర్మబద్ధంగా జీవించాలి అంటే బాబావారు ఏదైతే చెయ్యొద్దు అన్నారో ఆ పనులన్నీ చేయకుండా ఉండడం, బాబావారు ఏ పనులైతే చేయమన్నారో ఆ పనులను చేయడం, మన కర్మానుసారంగా వచ్చిన కష్టాలని ఆహ్వానించడం ఆనందంతో, మన కర్మానుసారంగా వచ్చినటువంటి సుఖాలని అనుభవించడం. కాబట్టి సుఖాలని అనుభవించు, కష్టాలని ఆస్వాదించు, ఆనందించు. కష్టాలకి అంటే ఎదుర్కో. ఆనందించమంటే కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఉండమని కాదు, ఆనందించు అంటే తప్పదు. ఇది బాబావారు నాకు ఇచ్చినటువంటిది, నన్ను ఈ జన్మలోనే తరింప చేయాలనుకున్నారు కాబట్టి ఈ కష్టాలను అనుభవించమని చెప్పారు నాకు. అలా అనుభవించమని చెప్పారు కాబట్టి నాకు ఈరోజు ఆ కష్టం కష్టంగా తెలియడం లేదు. దీనికి సచ్చరిత్రలో అనేక ఉపమానాలు ఉన్నాయి. అంటే పాత చీర చింకి చీర కట్టుకున్నప్పుడు ఆనందంగా పాటలు పాడుతూ ఉంది కాకా సాహెబ్ దీక్షిత్ పనిపిల్ల. ఆ తర్వాత కొత్త చీర వచ్చినప్పుడు అదే పాటలు, అదే ఆనందం. మరలా దానిని పెట్టిలో దాచుకుని మరలా చింకి చీర కట్టుకున్నప్పుడు అదే ఆనందం, అదే పాటలు. అంటే అర్థం ఏంటి? ఆమె ఉన్నప్పుడు ఆనందంగా ఉంది, లేనప్పుడు ఆనందంగా ఉంది. ఏదైతే ఉన్నందువల్ల లేనందువల్ల ఆమె ఆనందం పోలేదు, ఆ స్థాయికి ఆమె చేరుకునింది. కాబట్టి దాంట్లో ఏం రాస్తారు? కష్ట సుఖాలు మన మనోభావాలపై ఆధారపడి ఉంటాయి. తేల్చిపడేశాడు బాబావారు. కష్ట సుఖాలు మన మనోభావాలపై ఆధారపడి ఉంటాయి. నువ్వు తీసుకుంటే అది కష్టం, లేకపోతే లేదు.
తీసుకుంటే కష్టం. మీరు గమనించండి, ఒక పిల్లాడు సైకిల్ పోయిందని ఏడుస్తున్నాడు. సైకిల్ పోయిందని గొగ్గుపెట్టి ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. సైకిల్ పోయింది నాన్న అని ఏడుస్తున్నాడు. ఆయన అన్నాడు, పోతే పోయిందిలేరా, మొన్న నా స్కూటర్ పోయింది, నేనేమన్నా ఏడ్చానా అన్నాడు. నీ స్కూటర్ పోతే పోయింది, నా సైకిల్ నాకు ఇష్టం అంటే నేను తీస్తాలేరా. అంటే ఏ ఏడుపు అయితే ఆ అబ్బాయికి వచ్చిందో ఆ ఏడుపు తన తండ్రి ఇచ్చిన వాగ్దానంతో పోయింది. ఇప్పుడు అదేవిధంగా మన కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలు నేను ఉన్నాను లేరా, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను ఉన్నాను కదా, నేను ఉండగా నీకు భయం ఎలా పోయింది. సైకిల్ పోయిందని ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న వచ్చాడు, తిట్టకపోగా నేను తీస్తాను లేరా నీకు ఆ సైకిల్ అన్నాడు. అయిపోయింది ఆనందం. మా నాన్న తీస్తానన్నాడు. మా నాన్న నన్ను కొట్టలేదు. అయిపోయింది. అంతే సింపుల్. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సౌఖ్యం, ఇంకా సామాజిక సౌఖ్యం. అంటే సామాజికంగా కొన్ని కానీ అనుకూలించకపోతే నీకు సౌఖ్యం మంట కలిసిపోతుంది. ఉదాహరణకి కుటుంబం ఉంది. కుటుంబంలో నుంచి సౌఖ్యాన్ని పొందాలి, కానీ చాలా కుటుంబాల్లో నుంచి సౌఖ్యం రాదు, మనోవేదన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పార్ట్నర్ గనక తారుమారు పరిస్థితుల్లో ఉంటే, వ్యక్తిత్వం అయి ఉంటే గనక టార్చరే కదా ఇంకా ఫ్యామిలీ. ఆ కుటుంబ సంబంధాలు సరిగా లేకపోతే ఇంకా ఆ కుటుంబంలోంచి నీ సౌఖ్యం రాదు. నీకు చింత కష్టం అంతా మంట కలిసిపోతుంది. కాబట్టి ఆ కుటుంబ బాంధవ్యాలని బాబావారు నాకు ఏదైతే మంచిదో ఆ సంబంధాన్నే ఇస్తాడని నాతో చాలామంది అన్నారు. అంటే ఆ పెళ్లి చూపులకు వెళ్ళారు కదా, మరి ఆ పెళ్లి కుదరలేదంటే అలా ఎలా అండి, బాబావారు ఎవరిని కుదిరించాలో వాళ్ళని కుదిరిస్తాడు. నాకు ఎవరు భారీగా రావాలో నిర్ణయించేది బాబావారు. ఎందుకంటే నా సెలక్షన్ అయితే తారుమారయ్యే అవకాశం ఉంటుంది, కానీ బాబావారు కుదిరిస్తే మాత్రం 100కి 100% పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుందని నేను చాలామంది చెప్తే విన్నాను. అంటే అర్థం ఏంటి, కుటుంబ బాంధవ్యాలలో కూడా బాబావారు జోక్యం చేసుకుంటారు. మీరు కావాలంటే చూడండి, బాబావారు సచ్చరిత్రలో హేమట్ పంత్ గురించి మాట్లాడేటప్పుడు వాడి అహంకారాన్ని నా పాదాల ముందు పెట్టాలి అని అన్నప్పుడు వాడి గృహకృత్యములందు కూడా నేను సహాయపడేదని అన్నాడు. గృహకృత్యములందు కూడా వారి గృహకృత్యములందు కూడా సహాయపడేదని. అంటే మామూలుగా సద్గురువు ఆధ్యాత్మిక విషయాలు కదండి మాట్లాడాలి. గృహకృత్యాలతో సద్గురువుకి ఏం పని? ఇది బాబా తత్వం కాదు. బాబావారు ఏం చేస్తారంటే మనల్ని భక్తులుగా చూడడు. మీరు కానీ అర్థం చేసుకుంటే మనల్ని భక్తులుగా చూడడు బాబావారు, మనల్ని బిడ్డలుగా చూస్తాడు. బిడ్డకి అన్నీ ఏర్పాటు చేయడంలో, రక్షణనివ్వడంలో, సకల సౌకర్యాన్ని సమకూర్చడంలో తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉంటాడో అంతే బాధ్యతని బాబావారు మన మీద కూడా కలిగి ఉంటాడు. అందువల్లనే బాబా శిష్యులు, బాబా భక్తులు అనడం కంటే బాబా బిడ్డలు అనడం గొప్ప పదం. కాబట్టి అలాంటి బాధ్యతని బాబావారు తీసుకుంటారు. దీన్నే సామాజిక సౌఖ్యం అంటారు. సమాజంలో సంబంధాలు. ఉదాహరణ చూడండి, కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళని మీరు గమనిస్తే కనుక ఒంటరిగా కొంతమంది ఎప్పుడు వెళ్ళరు. మీరు గమనించండి కావాలంటే. వారు రోడ్డు మీద వెళ్తున్నారంటే ఖచ్చితంగా 2, 3, 4 వాళ్ళు వెంట వెళ్తూ ఉంటారు. అంటే ఆయన వెనక నడుస్తూ ఉంటారు, లేదా అనుసరించి నడుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే సామాజికంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, సామాజికంగా ఆయన సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. దాని ద్వారా సామాజిక సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. ఉదాహరణకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం వచ్చినప్పుడు సహాయపడే వాళ్ళు ఎవరో అని వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చింది పలానా వ్యక్తికి అని తెలిసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని తయారు చేసుకుంటారు. అంటే సామాజికంగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, ఆ సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి సంబంధాలను ఇచ్చేవాడు కూడా బాబావారే. ఉదాహరణకి మనం ఉన్నామండి సాయి బంధువులో, ఒక కష్టం వచ్చింది. అలా కష్టం వస్తే ఎవరో ఒక సాయి బంధువు వచ్చి ఆ కష్టాన్ని తీరిస్తే ఆ తీర్చడానికి కారణం ఎవరు అంటే బాబావారు కాదా? బాబావారే కదా వాళ్ళ రూపంలో మనకు తీరుస్తున్నారు అనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? సామాజికంగా నీకున్నది కూడా ఆ బలాన్ని ఇచ్చేవాడు కూడా బాబావారే.
నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ అమ్మ చనిపోతే విలేజ్లో, ఒక గ్రామంలో, టౌన్లో కాదు, గ్రామంలో తన తల్లి చనిపోతే ఆ తల్లికి అంత్యక్రియలు చేయడానికి, ఆ ఏర్పాట్లు చేయడానికి కూలి డబ్బులు ఇస్తే కానీ మనుషులు రాలా. కూలి డబ్బులు ఇస్తే కానీ మనుషులు రాలా. మీరు ఆలోచించండి. కూలికి మనుషులను పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎత్తుబడి కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఆ 4 పక్కల 4 పాడి మోసే వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు మోయలా. ఇది దృశ్యం. ఇది చూస్తే మనకేమనిపిస్తుంది? ఇంత దుర్మార్గులా అండి వీళ్ళు మనుషులు? ఒక పెద్ద ఆవిడ చనిపోతే ఇలానా ప్రవర్తించేది? ఇంత దుర్మార్గంగా ఉంటారా? ఎందుకంటే ఈ మనుషులు అని అంటాం కదా. అది పైన చూడడానికి, లోపలికి వెళ్తే వాళ్ళకంటే దుర్మార్గుడు ఆ వ్యక్తి. వాళ్ళకంటే దుర్మార్గుడు కాబట్టే అలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళు అంటే సామాజికంగా పతనమైన వాళ్ళు. అలా సామాజికంగా పతనం కాకుండా నిలబెట్టేది ఏంటి అంటే కనుక సాయితత్వం. సాయితత్వంలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, సామాజిక బంధాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సచ్చరిత్రలో లేవనుకుంటే పొరపాటు. సచ్చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి. వాటన్నిటినీ మనం బయటకు తీసి చూసినట్లయితే అదొక మార్గదర్శిగా మనకు నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కూడా బాబావారే. ఆ తర్వాత భౌతిక సౌఖ్యం అంటే ధనము, సంపద, భూమి, ఆస్తులు ఇవన్నీ కూడా బాబావారు వసుకుతారు. ఎందుకంటే తనకు సేవ చేసినటువంటి ఒక భక్తుడికి డబ్బులు ఇచ్చి కూడబెట్టి, ఆ కూడబెట్టిన ధనంతో పొలం కొనుక్కోరా అంటే బయాజీ పాటిల్, పొలం కొనుక్కోరా అంటే బాబావారు ఇచ్చిన డబ్బులతో 84 ఎకరాల భూమిని కొన్నాడు షిరిడీలో. సచరిత్రలో ఉంది కదా. అంటే అర్థం ఏంటి? ఆ భూమి ఎవరి ద్వారా వచ్చింది అంటే బాబావారి ద్వారా వచ్చింది. ఆయన భౌతిక సౌఖ్యాన్ని కూడా ఇచ్చేవాడు. కాబట్టి ఎంతోమంది జీవితాలను మార్చినాడు బాబావారు. అలా మార్చబట్టే ఈరోజు ఇంతమంది, ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. అదేవిధంగా చివరిగా ధార్మిక సౌఖ్యం, ధర్మబద్ధంగా జీవించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనమే సౌఖ్యం. ఇలా మరొక్కసారి గుర్తు చేస్తాను. ఈ సౌఖ్యదాతార జీవ అంటే ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి ద్యావదాస విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా. ఈ 2 లైన్లు మనం ఇప్పటి వరకు ఒక లైనే మాట్లాడుకున్నాం. మొదటి లైనే మాట్లాడుకున్నాం. అదేంటంటే ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ. ఆ సౌఖ్యదాతార జీవ అన్నదానికి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానిని గుర్తుపెట్టుకొని మరొక్కసారి నెమరు వేసుకుంటే ఆ సౌఖ్యదాతార జీవ అనే పదం వచ్చిన ప్రతిసారి మనకి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు మన మనసు పులకరించిపోతుంది. అంటే ఇన్ని రకాల సౌఖ్యాలని బాబావారు మనకిస్తారా? ఇన్ని రకాలుగా మనకు ఆయన సేవ చేస్తున్నారా? ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నారా అన్నటువంటి భావన అష్టసాత్విక భావనని కలిగించదా అంటే 100కి 100% కలిగిస్తుంది. కాబట్టి సాయి బంధువులారా, ఆ సౌఖ్యాలు మరొకసారి చదువుతా. శారీరక సౌఖ్యం మీరు గుర్తు రావాలి, ఎగ్జాంపుల్స్ అన్నీ. రెండవది మానసిక సౌఖ్యం. మూడవది ఆధ్యాత్మిక సౌఖ్యం. నాలుగవది సామాజిక సౌఖ్యం. ఐదవది భౌతిక సౌఖ్యం. ఆరవది ధార్మిక సౌఖ్యం. సాయి బంధువులారా, సాయి హారతుల్లో భాగంగా ఈరోజు మనం శ్రీ మాధవ అట్కర్ గారు రచించినటువంటి ఆ కీర్తనలో మొట్టమొదటి వాక్యం గురించి మాట్లాడుకున్నాం. ఇది ఈరోజు శుక్రవారం కాబట్టి మరలా సోమవారం మనకు సత్సంగం ఉంటుంది. ఇదే సమయంలో నా గ్రూపులో ఒకసారి, కర్లపూడి కృష్ణ గ్రూపులో ఒకసారి మెసేజ్ చూడండి. ఈరోజు ఆన్లైన్ సత్సంగం ఉంది అని వస్తే కనుక మీరు ఖచ్చితంగా హాజరుగండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.